నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 3వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. కర్నూలు నగరంలోని 3వ వార్డు సాగుమండి వద్ద నుండి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజలను కలిశారు. 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తామంతా ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు. కర్నూలుకు సైతం ఇప్పటికే 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. త్వరలో రిలయన్స్ కంపెనీ ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే ఉన్న జయరాజ స్టీల్ కంపెనీ మరో 6,000 కోట్లతో కంపెనీని విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నగరంలోని వార్డుల్లో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో ఎన్నడూ లేని అభివృద్ధి గత 2 ఏళ్లలో చేశామన్నారు. సమస్య ఉందని తెలిసిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటిచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా అందరికీ డబ్బులు పడుతున్నాయన్నారు. వైసీపీ నేతల అబద్ధపు ప్రచారం నమ్మొద్దని ప్రజలను మంత్రి కోరారు. మంచి చేసే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఎప్పటికీ ఉండాలని కోరారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వైసీపీ నాయకులకు దాడులు, అరాచకాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదని, వైసీపీలో ఉన్న కొందరు మంచి నాయకులు వేరే దారి చూసుకుంటే బాగుంటుంది అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేసిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రోజు సుధాకర్ ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ను నడి బజార్లో తన్ని కొట్టి ఆయన చంపారని, నాశనం చేశారే. ఇంకా ఎంతమందిని బలికొంటారు? ఎంతమంది ఇలా ప్రాణాలు తీస్తారయ్యా? ఎస్సీలు అంటే ఏంది పడన మీకు అడుగుతున్నా. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ ఎమ్మెల్యే తప్పు చేశాడు. విరూపాక్షి తప్పు చేసినందుకే పోలీసు వ్యవస్థ వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆయన జైలుకు పంపించారు. జైలుకు పంపించడం న్యాయంగా, ధర్మంగా ఆయన కొట్టినారా? కొట్టలేదే. ఎక్కడ అవమానపరచలేదే. చట్టబద్ధంగా ఆయన కోర్టుకు ఒప్పచెప్పారు, జైలుకు పంపించారు. అంతేగాని మీ మాది దౌర్జన్యంగా ఇలా తెలుగుదేశం పార్టీ మేము అపోజిషన్లో ఉన్నప్పుడు, మీరు అధికారం ఉన్నప్పుడు ఎస్సీని లెక్క చేయలేదు, ఓసీని లెక్క చేయలేదు, మహిళలను లెక్క చేయలేదు. ఎవరిని లెక్క చేయకుండా కేసులు పెట్టడము, బనాయించడము, కచ్చ సాధింపులు చేయడము, నానా హింస పెట్టే దుర్మార్గులే మీరు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి మీ పెద్ద మనుషులు, పెద్ద పెద్ద హీరోలుగా పోయి అంతా సపోర్ట్ చేశారే. ఇది పద్ధతి కాదు. ఎస్సీలకు అందరికీ నేను విజ్ఞప్తి, దయచేసి మీరు అందరూ ఆలోచించండి. సోదరులారా, మీకు ఎంతో అవమానపరుస్తుందో చూడండి. మీరంటే మీతో ఓటు వేయించుకున్నారు, మిమ్మల్ని అవమానపరుస్తూ మీకు దండన చేసి కొట్టడము, చేయడము, బట్టలు గుంజడం, ఇన్ని చేసిన అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ యొక్క నాయకులందరూ, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సాధారణ సమస్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులను కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా సమర్థవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పిటిషనర్లకు అందించే ఎండోర్స్మెంట్లు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలని, సమస్యను వెంటనే పరిష్కరించడం సాధ్యం కాని పరిస్థితుల్లో అందుకు గల కారణాలను పూర్తిగా వివరించి తీసుకోబోయే చర్యలపై కూడా పిటిషనర్లకు సమాచారం అందించాలని సూచించారు. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న రీఓపెన్ మరియు ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీ పరిష్కారంలో నాణ్యత ఉండాలని సూచించారు. జిల్లాలో ఒకే వ్యక్తి పలుమార్లు సమర్పించిన ప్రజా వినతులను ప్రత్యేకంగా గుర్తించి ఆయా పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలను వారంలోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పిటిషనర్లు 3 లేదా అంతకంటే ఎక్కువ వినతులు సమర్పించిన సమస్యలకు సంబంధించి పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ, సర్వే, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఏపీ, ఈపీడీసీఎల్, విద్య, వ్యవసాయం, గ్రామీణ, నీటి సరఫరా, ఎండోమెంట్స్, హౌసింగ్ తదితర శాఖలతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ఒకే పిటిషనర్ నుంచి పలుమార్లు వచ్చిన వినతుల జాబితాను సిద్ధం చేసి అందజేస్తామని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రతి పిటిషనర్ను వ్యక్తిగతంగా సంప్రదించి సమస్యల స్థితిగతులను తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. 1 వారం గడువులోగా ప్రతి పిటిషనర్ను సంప్రదించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారం సాధ్యమైతే వెంటనే పూర్తి చేయాలని, సాధ్యం కాని అంశాల్లో కారణాలను స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న శుక్రవారం సాయంత్రం నాటికి ప్రతి శాఖ అధికారి తమ శాఖ పరిధిలో ఎంతమంది పిటిషనర్లతో మాట్లాడారు, ఎన్ని వినతులు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, పరిష్కరించలేని అంశాలకు గల కారణాలేమిటి అనే పూర్తి వివరాలతో కార్యాచరణ నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక నివేదిక నమూనాను అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గత నెలతో పోలిస్తే ప్రస్తుత నెలలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ శాతం తగ్గిన విషయాన్ని ప్రస్తావిస్తూ అందుకు గల కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టి రానున్న రోజుల్లో జిల్లాకు మెరుగైన స్థానం తీసుకురావడానికి ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన మహమ్మద్ బి, 8వ వార్డుకు చెందిన శాంతి స్వరూప్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, మాజీ కార్పొరేటర్ పరమేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. Mohammad, many applicants of the day. Sir, next 8 towards the Shanti Swarup. Many applicants of the day. Thanks a lot of thanks, sir. Booth in charge and I both birthday వచ్చింది. Okay. Have a great year. Thank you. అందరికీ నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా మన ఇద్దరిది జన్మదిన శుభాకాంక్షలు. స్వరూప్ అన్నది ప్లస్ మన మొహమ్మద్ది నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. అట్లాగానే ఇది రోజుకు మౌర్యం దగ్గర పొద్దున 10 గంటలకి ఒక పండగ 365 రోజులు పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఒక్కైనా లీడర్ మన టీజీ భరత్ గారు. ఎందుకంటే మన బూత్ ఇన్ఛార్జ్ సుమారు 1000 నుంచి 1100 మంది బూత్ ఇన్ఛార్జ్లు ఉన్నారు. రోజుగా ఎవరికైనా ఒక బర్త్డే అనేది డైలీ వస్తుంటే కూడా
సార్ డైలీ వాళ్ళ బర్త్డేతో వచ్చి మళ్ళీ సార్ అవైలబుల్ లేకుంటే కూడా ఆయన వీడియో కాల్లో తీసుకొని వాళ్ళకి విషెస్ అందిస్తున్నందుకు సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ బిజీ టైంలో బర్త్డేలు చేసుకునే టైం లేకపోయినా కూడా మంత్రివర్యులు బర్త్డే కార్యక్రమాలు జరిపించి మా బూత్ ఇన్ఛార్జ్లకి ఒక గుర్తింపు అనేది ఇప్పించి తర్వాత ఆయన వీడియో కాల్లో విషెస్ చేయడం అంత బిజీగా ఉన్నా చేస్తున్నందుకు మా బూత్ ఇన్ఛార్జ్లకు ప్రతి ఒక్కరు కూడా అంటే మోటివేషన్, అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉందని అనేది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా సరే ఏ కాన్స్టిట్యూన్సీలో చూసుకున్నా కూడా బూత్ ఇన్ఛార్జి నేను అని చెప్పుకునే స్థితిలో ఎవరు లేరు. కానీ అంటే మా ఇంత గౌరవం ఉండదు. నిజం చెప్పాలంటే మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి బూత్ ఇన్ఛార్జి కూడా ఒక గుర్తింపు చేస్తూ ప్రతిదానికి అంటే బూత్ ఇన్ఛార్జ్ ఎవరు ఫోన్ చేసినా పలికే వ్యక్తి టీజీ భరత్ గారు. టీజీ భరత్ సార్ గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ను ఆయన కుటుంబ సభ్యులుగా ఆయన భావించి ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరికి నేనున్నానని చెప్పే వ్యక్తి వాళ్ళు. అది కాకుండా ప్రతి ఒక్కరు బర్త్డేను నా కుటుంబం మనుషులు నాకన్నే జరుపుకోవాలన్న భావనతో వాళ్ళు ఇక్కడ టీజీ భరత్ ఆఫీస్లో వాళ్ళ సమక్షంలో బర్త్డే జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. కుటుంబానికి మొత్తం వాళ్ళు ట్రీట్ పరంగా 2000 రూపాయల వోచర్ ఇచ్చి వాళ్ళు అదే పనిగా కుటుంబం వాళ్ళు నా వ్యక్తులన్న ఉద్దేశంతో వాళ్ళ హోటల్లోనే గౌరవమైన ట్రీట్ ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగినది. ఆలూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు చేయడంతో పాటు మహిళపై దాడి చేయడం ద్వారా వైసీపీ నాయకులు తమ దౌర్జన్య రాజకీయాలను కొనసాగిస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ విమర్శించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర బొందులే కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టీడీపీ నాయకులు ఆకేపోగు ప్రభాకర్ చౌదరి, హనుమంతరావు చౌదరి, జేమ్స్, సత్రం రామకృష్ణుడు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై తన అనుచరులతో దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలనే ప్రధాన కార్యక్రమాలుగా పరిపాలన సాగించారని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ ఓటమి చెందినా ఇంకా పార్టీ నాయకులు దౌర్జన్యకర రాజకీయాలు కొనసాగించడం ఎంతమాత్రం తగదన్నారు. సాధారణంగా రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో కూడా ఎప్పుడూ ఇళ్లలో ఉన్న మహిళలపై దాడులు చేసిన ఆనవాళ్లు లేవని, కానీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు ఒక మహిళపై దాడులు చేయటం సిగ్గుచేటు అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలపై విచక్షణారహితంగా దాడులు చేసిన ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన అనుచరులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెళ్ళిన అతన్ని అతి దారుణంగా మరి ఎమ్మెల్యే గారు విరూపాక్షి గారు వాళ్ళ అనుచరులు దారుణంగా దాడి చేసి అతన్ని చావు బతుకుల మధ్య ఉండేలాగా కొట్టడం అనేది చాలా హేయమైన చర్యగా మేము చెప్తూ మరి వెంటనే అతని మీద విరూపాక్షుడు మరి అతని అనుచరుల మీద మరి కలియుగంలో వస్త్రాపహరణం చేసినందుకు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలనో మరి ఆ విధమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కోరుతూ పార్టీకి పోటీ చేసి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా ఇటువంటి నాయకులకి కల్పించవద్దని ఈ సందర్భంగా ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి జరగడం చాలా దారుణమని, ఎన్నికలకు కూడా వాళ్ళ అర్హులుగా ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మా పార్టీని. మరి ఇదే పునరావృతమైతే నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రమశిక్షణ తప్పి మరి ఈరోజు ఇట్లాంటి దారుణాలకు పాల్పడాలంటే మీరు ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో తిరగలేరు. మిమ్మల్ని అందరినీ పాతేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దౌర్జన్యం మనం చూసిన చిన్న పిల్లడు అమర్నాథ్ గౌడ్ని కానీ వాళ్ళ మనుషులు చంపేయడం జరిగింది. అలాగే మన డాక్టర్ సుధాకర్ గారిని, అలాగే మనం తునిలో బంగారయ్య గారిని, ఇలా రాష్ట్రం మొత్తము అల్లాకొల్లలం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని మనము గతంలో ఎంత అరాచకం చేస్తున్నాడో చూసినాం.
అదేవిధంగా పబ్లిక్ ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పినారు, అయినా సిగ్గులేదు వాళ్ళ పార్టీ వాళ్ళకి. అదే ధోరణిలోనే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ నాయకుడు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి చెప్పలేకపోతున్నాడా? ఇది పద్ధతి ఇది ఈ సమాజంలో? అదే మేము కానీ అదే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, అయినా మేము ఎంత శాంతియుతంగా ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి తెలుసుకో, ఇప్పుడన్నా నువ్వు బుద్ధి తెచ్చుకొని మారుతావా మారవా? లేదు అంటే ఒకరోజు వస్తుంది 11/0 స్టేజ్కి వచ్చినప్పుడు నువ్వు ప్రజలే ఉమ్మిస్తారని అది గుర్తుపెట్టుకో. ఇంకోసారి మీ ధోరణి మార్చుకోకుంటే మా నాయకులు కరెక్ట్ మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం. ఏ ప్రజలు వైసీపీ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఎప్పుడు మనం ఏ స్త్రీ జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. అటువంటిది నువ్వు ఇలాంటి సంస్కృతిని మళ్ళీ తిరగరాసి నువ్వు ఈ విధంగా చేయడం చాలా దారుణము. అందులోనూ మీ నాయకుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించడము, దాన్ని మరి మీ వెనుక ఉండడము, ఇది చాలా దారుణము. దయచేసి నేను ప్రజలందరినీ కోరేది ఏమంటే ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకుండా సమాజానికి దూరంగా మీరు వెలివేయవలసిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను. నిన్నటి రోజు ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష నాయకుడు మహాభారతంలో ఒక దుశ్శాసనుడు ఉంటే ఈ వైసీపీ పార్టీలో దుశ్శాసనాలకు కొలవే లేదు. ఎందుకంటే వాళ్ళు పాలించిన 5 సంవత్సరాలు దుర్మార్గము విధ్వంసంతోనే పాలించినారు. ప్రతిపక్షం హోదాలో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళల్లో మార్పు రాలేదు. ఈరోజు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామనే ఉద్దేశం లేకుండా అధికారంలో ఉన్నట్టుగానే అధికార పార్టీ వాళ్ళను ఇంటి మీనికి పోయి వారి వాహనాలను ధ్వంసం చేయడము, ఎస్సీ మహిళను అవమానించడము, బీసీ నాయకులను కొట్టడము ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు ఈ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ నాయకులను అదుపు చేసుకునేది తెలియదు, వాళ్ళను కంట్రోల్ చేసుకోవడం తెలియదు. ఎంతసేపు ఉన్నా చిన్న ఇష్యూ జరిగితే చాలు దాంట్లోకి పోవడము, విధ్వంసం వినాశనం చేయడమే సానుకూలంగా జరుగుతూ ఉంది. విధ్వంసం వినాశనం చేయడమే వారి యొక్క ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. గత ఎన్నికలలో 151 నుంచి 11 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో, ఇదే విధ్వంసం ఇదే పరిపాలన మీ ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉంటే రాబోయే ఎన్నికలలో నీకు 11 కాదు కదా 1 సీటు కూడా రాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. చేస్తే పిల్లలు తల్లులు అందరూ రోడ్ల మీద పాలైపోతున్నారు. అటువంటి గుర్తించకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద మీరు దాడులు చేస్తున్నారు. అప్పుడు చేసేది కాకుండా ఇప్పుడు కూడా చేస్తున్నామంటే ప్రజలకు మీకు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటే ప్రతిపక్షంలో ఉంటే మౌన పోరాటం చేసి అధికారం తీసుకొని వచ్చారు. అదే పోరాటంతో తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పడితే కన్నీరు చేసే కాదు ఇంకా సగ చేస్తే వైసీపీ పార్టీ నాయకులు ఎక్కడ ఉంటారో తెలుసా? తెలుగుదేశం కార్యకర్తలు ఎంత కోపంతో ఉన్నారో తెలుసా? మీరు చేసిన పాపాలకు అని మా పార్టీ క్రమశిక్షణ పార్టీ ఎక్కడ ఎటువంటి దాడులు చేయదు, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల బాధలు చూస్తుంది, సంక్షేమ అభివృద్ధిని నడిపించాలి, ఏది చిన్న విషయం జరగకూడదు అని మా అధినాయకుడు ఎప్పుడు చెప్తుంటాడు. గుండె జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందితే గుండెపోటు లాంటి ప్రాణాంతక పరిస్థితి రాకుండా కాపాడుకోవచ్చని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నగరంలోని కర్నూలు హెల్త్ క్లబ్ లో జరిగిన గుండె వ్యాధులపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు హెల్త్ క్లబ్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హార్ట్ అటాక్ ఫ్యాక్ట్స్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు హాస్పిటల్ కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చింతా రాజ్ కుమార్తో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ చింతా రాజ్ కుమార్ గుండె వ్యాధుల లక్షణాలు మరియు గుండె నొప్పి రావటానికి కారణాలు, హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం ముఖ్య అతిథి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. వ్యాయామం, యోగా, మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా జీవించవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 2 సార్లు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిదని సూచించారు. గుండె జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే గుండెపోటు లాంటి ప్రాణాంతక పరిస్థితి రాకుండా నివారించవచ్చని తెలిపారు. కర్నూలు హెల్త్ క్లబ్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు గుండె వ్యాధులపై సమగ్రమైన అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
Western postcard cardiology. And the date is MBBS MD from medical therapy is medical as open. Then our MBBS MD after that was selected immediately for the Department of Job Cardiology as Australia. So today we have taken this topic as heart attack. As you know that the heart attack is just number one killer among the diseases. Is number one is heart attacks, that is cardiovascular disease. Number two is aerotraffic accidents, cancers, all these things are conducted on engine. So when we started this foundation awareness program since 2012, so suppose if you see that brilliant topics on cardiology, into that word. That's why test was twice a year or thrice a year, cardiology topics are given. But other general topics generally we invited. So today I'm happy that our subject has completed the win. And you see in the Chennai population, 17.46 lab tests are happening in the entire world. That's because of the cardiac problems and also brain problems. So it is equal, both women and men are expected on proportion. These things can be prevented by just simply regular exercise, avoiding smoking, taking care of diet. I think today Rajkumar tell about basics of heart attack. Definitely I should thank both the principals, both the colleagues of nursing and also at least you people are getting benefited at wages and regular class for them. So Rajkumar for any teacher to get inspired, actually the audience should be there. పరస్పర నమ్మకంతోనే స్నేహ బంధం చిరకాలం నిలుస్తుందని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని విద్యా అకాడమీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాంప్లెక్స్ నందు ఉన్న విద్యా అకాడమీ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్లో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా అకాడమీ డైరెక్టర్ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, పిఎస్కే రామస్వామి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామనాథ్, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొట్టి చెన్నయ్య, రోపా అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. విద్యా అకాడమీ కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకుని పాలిటెక్నిక్ సీట్లు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్ శ్రీమతి వెంకటేశ్వరమ్మ 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయ ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు స్నేహం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలియజేశారు. మీకు మీ స్నేహితునికి మధ్య నమ్మకం, సమానత్వం, నిజాయితీ మరియు స్వాతంత్రం ఉంటే మీ ఇద్దరి మధ్య బలమైన ఆరోగ్యకరమైన స్నేహానికి పునాది అప్పటికే ఉన్నట్లని తెలిపారు. స్నేహం మన ఆనందాన్ని రెట్టింపు చేసి మన దుఃఖాన్ని పంచుకోవటం ద్వారా సంతోషాన్ని పెంచి బాధను తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. మరి వారి యొక్క స్నేహము చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎట్లా ఉందంటే శ్రీకృష్ణుడు కుచేల్ గురించి ఇప్పుడు చెప్పినాడు కదా, అంతకంటే పెద్ద బాండింగ్ ఉంది. అంటే సారు రామస్వామి సార్ను ఎంత ట్రస్ట్ చేసి ఉన్నాడు, రామస్వామి సారు టీజీ వెంకటేష్ గారి మీద ఎంత గౌరవంతో ఉన్నాడు అనేటువంటిది వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. ఒకరు మనల్ని గుర్తిస్తున్నారంటే మనలో ఏదో మంచి గొప్ప క్యారెక్టర్ ఉండాలి. మరి అట్లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి రామస్వామి సార్ మన దగ్గర ఉండడం, వారిని ప్రోత్సహిస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారు, ఆయన చాలా ధనవంతుడు. శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో అని సార్ చెప్పాడు కదా, అట్లాంటి క్యారెక్టర్స్ మన టీజీ గారిది. మరి అట్లాంటి సార్ దగ్గర రామస్వామి సార్ వీళ్ళ యొక్క స్నేహం ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉంది. అది మనందరికీ కూడా స్ఫూర్తివంతం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేష్కు మరియు శ్రీమతి వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు ఈ వయసులో నా ఉద్దేశంలో డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు సెలవు వచ్చింది కదా అని చెప్పి 1 గంట వరకు పడుకోవటం, రాత్రి 2 గంటల వరకు మేల్కోవడం అది పద్ధతి కాదు.
మా ఫ్రెండ్స్ రమ్మన్నారు, తిరుగుతున్నాము, ఆడుతున్నాము. అది టైం కాదు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, అదే సక్సెస్. అది ముందు మనం డిసిప్లిన్ అనేది నేర్చుకోవాలి. చెన్నై సార్ చెప్పినట్టుగా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, వాళ్ళ జీవిత చరిత్ర ఏంటి? ఇప్పుడు మన దేశ ప్రధాని ఉన్నాడు, నరేంద్ర మోడీ సార్, అబ్దుల్ కలాం గారు, ఎంతమంది ఉన్నారు మన దేశంలో? లెక్కలేనంత మంది ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్ర ఏంటి? ఎలా అయ్యారు వాళ్ళందరూ? మనం ఏం కావాలనుకుంటున్నాం జీవితంలో? పోలీస్ ఆఫీసర్ కావాలా, డాక్టర్ కావాలా, పొలిటీషియన్ కావాలా, ఏది కావాలి అనే దాని మీద మీకు 10-11 ఏజ్ నుంచే ఓ చిన్న అవగాహన కలగాలి. అటువైపు మీరు ప్రయత్నం చేయాలి. తప్పకుండా మీ గోల్ సాధించే దిశగానే మీరు అడుగులు వేయాలి. అటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి. అది చిరకాల స్నేహం. ఈరోజు స్నేహితుడు అంటే పక్కింటోడే కాదు, మన ఇంట్లో మన వైఫ్ కూడా స్నేహితురాలే, మన అమ్మ కూడా స్నేహితురాలే, నాన్న స్నేహితురాలే, ఎవరైనా స్నేహితులే. స్నేహితులుగానే పరిచయం అవుతారు మనకి. ఆ స్నేహాన్ని, ఆ బంధాన్ని ఎవరైతే మనకి రియల్ టైంలో హెల్ప్ చేయగలుగుతారో అతను రియల్ స్నేహితుడు. అటువంటి వాళ్ళతోనే స్నేహం చేయండి, చిల్లర వాళ్ళతో చేయొద్దు. అది ఫ్రెండ్షిప్ డేకి ఉన్న విలువ. ఈ ఏజ్లో మీరు దీనికి మించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా చక్కటి ఆడుకునే ఏజ్. మేము చిన్నప్పుడు ఇటువంటి చిన్న వయసులో మీకు అసలు ఆటలు కూడా గిల్లి దండి అంటారు, ఏదో అంటారు, బొంగరాలు అంటారు, ఇవన్నీ ఇప్పుడు లేవు. ట్రాన్సిస్టర్లు చూశారో లేదో కూడా తెలియదు మీకు. కొన్ని కంప్లీట్గా పోయినాయి. అయినా మీరు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంచి స్నేహితుల్ని అందరినీ తయారు చేసుకోవాలని, మీ గమ్యాన్ని, మీ రూట్ ఏదైతే ఉందో దాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర్లు గారికి, శ్రీమతి వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.